డోన్ మీటింగ్లో ఉన్నప్పుడు నేను తాగుడు నుంచి పూర్తిగా విడుదల నీ పొందే పాత వీడియో ఉంది కదా నాన్న, ఇచ్చాను మమ్మీ. ఈయన డోన్ లో Yes. భయంకరమైన రౌడీ, తాగుడు, Yes, వ్యసనానికి బానిసైన వ్యక్తి. నిజంగా ఆయన జీవితాన్ని ఆ డోన్ సభలు ఎలా పట్టుకున్నాడు, అద్భుతమైనటువంటి సాక్ష్యం అది ఉంటది. అది ప్లే చేయండి కొంచెం. పాపపు ఊబిలో ప్రజలుండగా 15 ఏళ్ళ నుంచి తాగుతున్నాను. పుట్టి పెరిగిందంతా హుబ్లీ, ఎందుకు కర్ణాటక. వచ్చావు ఇప్పుడు స్టేజ్ మీద? ఇక్కడ మా మిస్సెస్ నాన్నగారు నన్ను తోలుకొని వచ్చారు, నిన్న తోలుకొని వచ్చారు. మా సొంతూరు నంద్యాల. నా తాగుడు అనేది ఇన్నాళ్ళగా కళ మా కుటుంబంలో, ఆ కళ నిజమైంది. 2019లో మా మిస్సెస్, నాకు 17లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ ముంగలు కూర్చున్నది, నేను తాగొచ్చాను, బార్కి వెళ్ళి తాగి వచ్చాను. మా మిస్సెస్ని కొట్లాడి నేను లాక్కొని వెళ్ళాను. ఈ పొద్దు నేను అన్ని సమస్యలన్నీ తీరిపోయాయి. నాకు చూపించాడు దేవుడు. నాకు తెలీదు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసింది. నిన్నటి నుంచి ఆయన విడుదల పొందాడా? అవును, అసలు ఆ మనసు లేదు ఇక్కడ. లేదు. రోజు తాగేవాడా? వే ఆఫ్ టాకింగ్ కూడా చేంజ్ అయిపోయింది. తనకు కూడా విడిపించాలని ఉన్నా అది బయటికి రాలేకపోయాడు. నేను 3 ఇయర్స్ తాగలేదు. నేను జాబ్ చేస్తున్నాను నంద్యాలలో, నేను తాగలేదు. అబౌట్ చిల్డ్రన్స్ 2 మంత్స్ నుంచి నన్ను పీడిస్తున్నది. 2 మంత్స్, 3 ఇయర్స్ తాగలేదు నేను. అసలు 3 ఇయర్స్ ముట్టలేదు. అడగండి మా మిస్సెస్ని. అదే తాగేది ఫ్రెండ్స్ అలవాటు, తాగేది. నిన్న వచ్చాము, నిన్నటి నుంచి ఆలోచన లేదు ఇక. విడిపించబడ్డాడు ఇప్పుడు. ఈరోజు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మీరు? సంతోషం. అది చాలా కొత్త జీవితం 1 ఇయర్ అవుతుంది ఇప్పటికి కరెక్ట్గా. చాలా సంతోషంగా ఉన్నాం. చాలా మందికి నన్ను చూసి మా సిస్టర్ వాళ్ళని కానీ, మీ తమ్ముడు ఏంది ఇలాగ మారిండు. నేను యాక్చువల్లీ పిలిచారు, ఇంకా పార్టీస్కి అంతా పిలిచినా కానీ ఒక కేక్ కొని నాకు, నేను వస్తా. కానీ నేను పార్టీస్కి అయితే నేను రాను. ఎందుకంటే నిజమైన దేవుడు నా యేసయ్యా. ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ఆత్మీయంగా నేను వాక్యం ద్వారా, మమ్మీ డాడీ వాక్యము, మా తల్లిదండ్రులు ఎలాగ చెప్తారో మీరు కానీ లైవ్లో నాకు అదే సూటిగా అనిపిస్తుంది మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంతోషం అండి ఆ భార్యకైనా, తండ్రికైనా, ఆ కుటుంబ సభ్యులకైనా, ఊరికైనా, ప్రజలకైనా. ప్రభుకి ఎంత మహిమ, ఎంత పోరాటం నుంచి కుమారుని పట్టుకొని. అందుకనే పబ్లిక్ మీటింగ్స్, ఎన్నో కార్యాలు బెల్లంపల్లిలో ప్రతి సాటర్డే ఇలాంటి కార్యాలు జరుగుతుంటాయి. రండి బెల్లంపల్లికి, మీరు ఎక్కడి నుంచి అయినా. ఈరోజు ఈ కుటుంబాన్ని ప్రభు నిలబెట్టుకున్నందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరచుదాం.